చిన్నశంకరంపేట మండలం మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 18 మంది రైతులు 12 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. 2023 డిసెంబర్ నెలలో రైతులు రుణాలు తీసుకుంటే సిబ్బంది డిసెంబర్ 12న రుణాలు తీసుకున్నట్లు రికార్డులను నమోదు చేశారని, దీంతో రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై 4 రోజుల క్రితం రైతులు సీఈఓతో పాటు ఆపరేటర్ను సంప్రదించగా 4 రోజుల్లో మీ సమస్య తీర్చి డబ్బులు అందిస్తామని చెప్పినట్లు రైతులు తెలిపారు. దీంతో నేడు సొసైటీ కార్యాలయానికి వచ్చిన రైతులకు కార్యాలయంలో సీఈఓ కానీ చైర్మన్ లేకపోవడంతో సమస్యలు తీర్చి నేడు డబ్బులు ఇస్తామని చెప్పిన సొసైటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయంకు తాళం వేసి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ సిబ్బంది రుణం తీసుకున్న తేదీ కంటే వేరే తేదీ రికార్డులో రాయడంతో తమకు రుణమాఫీ జరగలేదని అధికారులు స్పందించి వెంటనే మాకు రుణమాఫీ జరిగేలా చూడాలని వారు కోరారు. రైతు శేఖర్ రెడ్డి తన పేరుపై 2 ఖాతాలున్నాయని, ఒక ఖాతా మాత్రమే నిజమని, రెండోది తప్పుడు ఖాతా అని, తప్పుడు ఖాతాలో సుమారు 2 లక్షల పైన రుణం తీసుకున్నట్లు ఉండడంతో రుణం తీసుకోకుండా తీసుకున్నట్లు సొసైటీ సిబ్బంది సూచించడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని, ఎప్పుడు వెళ్లినా న్యాయం చేస్తామని మాట ఇచ్చి తప్పించుకుంటున్న సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సొసైటీ సీఈఓ కృష్ణను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా త్వరలోనే రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగిందని, సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని వారు తెలిపారు. ఎందుకు ఇస్తారు రేటు స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాడు? ఇది ఆన్లైన్ పోటీ ఎక్కిస్తాను పోతున్నాం. జర ఓపిక పట్టు నా ఉడికేదాకా ఆయన సన్నగా కాకపోతే మన సంఘటన వేరు పోతే పద్ధతి కాదని చెప్పారు. ఇట్లా వేస్తే ఇట్లా పద్ధతి అని చెప్పారు. ఇలా ప్రజావాణి కాబట్టి కలెక్టర్ మనకి మధ్యాహ్నం దాకా టైం ఇయ్యారు. మధ్యాహ్నం తర్వాత ఉదయం ఆన్లైన్ ఎక్కిస్తాను పోతుంది. చూసుకుంటే టైం ఇచ్చిన ఇప్పుడు సోమవారం డేటా ఇచ్చారు. టైం ఇచ్చి వచ్చినాడు 10 ముచ్చట్లు, ఒక 4 ముచ్చట్లు మాట్లాడినావు, పత్తా లేకుండా వీగినావు నువ్వు. తర్వాత ఈయన కృష్ణ ఏమన్నాడు, సోమవారం నాడు రాని మేము భారీ మీటింగ్ పెట్టుకుంటాము, వాళ్ళు కాదు అని అంటే సిస్టమ్ అయినా నేను కలిసి అమౌంట్ ఇస్తామని చెప్పారు. మాకు ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వని మేము లోపలికి మీడికి వెళ్ళిపోతాం. లేదంటారు మాకు బ్యాంకులో అప్పు లేదన్నట్టుగా అది ఇచ్చేసాయి. అంటే అవర్ రకమే తీయడియం సీన్ రెడ్డిని ఆయన నిద్ర నేను రమ్మని అవర్ రకమే తాళం తీయడి. మరి మేనేజర్ ముందు ఒప్పుకున్నాను, నేను ఇస్తాను. మేనేజర్ ఎప్పుడు ఇంకోటి శ్రీశైలం నువ్వెందుకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి హోమని చెప్పారు. ఆఫీస్ ఎందుకంటే ఆ పోర్టల్ అనేది కలెక్టర్ ఎదురు ఉందట. కలెక్టర్ దగ్గరికి కమిషన్ దగ్గర అది సెట్ చేద్దామని పోతున్నాం. పోయేదానికి 4 రోజులు అయిన 3 రోజులు ఆగితే తప్పేముంది? అంతా మీరు వంచుకునేది కట్టిస్తాం. మీరు ఎంత ఏడేడా టెంట్ చేసి ఏడేడా నీళ్ళు పెట్టి తీద్దామా అన్ని ఏడేడు కట్టు. నీ ఊళ్ళో టెంట్ 20,000 టెంట్ రాస్తావు కదా, టెంట్ ఏడేసావు చాలిపెట్ల. మరి రైతులకు ఎందుకు ఇవ్వను ఇవ్వని అంటావు, తీస్తావు బరాబర్ తీసి పెడతా. నీ అనుకుంటున్నావేమో పెట్టునాయన నన్ను మీకు రూపాయలు మాట్లాడుతూ పెట్టునాయన నన్ను ఉన్న లారీలో
మరి పోయినప్పుడు వాళ్ళకి బరాబర్ ఇయ్యద్దా? నువ్వు కమిషన్ ఎందుకు పంచుకున్నావు? జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలి కరెక్ట్. మరి వాళ్ళకి ఇచ్చేది జీతాలు పని చేసినకి ఇవ్వద్దు, మీకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి జీతాలు వాళ్ళు పని చేసిన సొసైటీ కమిషన్ పైసలు తీసినావా? ఇంకా మీరు కానీ అదనంగా ఏం చేయాలి? సొసైటీ కన్నా అయితే జీరో రిపోర్ట్ రూపాయి కూడా లేదు. క్లియర్ చేసేది అప్పుడు మీరు చేసిందే కదా, మేము చేసింది కాదు కదా. అదే చెప్పిన మరి అది అప్పటిదే కదా. దగ్గర చేసేది మేమా మీరా మరి? అప్పుడు ఎవరు వాళ్ళే మేమా తిన్నది. ఓన్లీ చైర్మన్ ఇలా నడిపించేదే చైర్మన్. అంటే మరి ఆ ప్లేలో నువ్వు ఉన్నావు మరి. నీది కూడా ఏం కాదు కదా, నీది అయిందన్నా ఏది రేట్లో బాడీ మీటింగ్ అయితే కాలేదు. అందులో వేయడం ఒక రోజు పెట్టి కరెక్ట్ రోజు దానికి వెళ్ళాక నేను చెప్తా. 9 నెలలు అందరికి కాలేదు కదా. ఇప్పుడు అయ్యో మనకే ఖచ్చితంగా వస్తుంది అంటే మీరు చెప్పి తింటారా? చెప్పేదాకా తింటారా? ఇచ్చిందే వరుతారా? 9 రోజులు ఆగిన, 9 నెలలు ఆగినామన్నా. 10 రోజులు రాలేదు, 5 రోజులు రాలేదు. ఏమంటుందండి ఆన్లైన్లోకి ఎక్కిస్తే మీకు సొసైటీ 10,000 రూపాయలు లంచం తీసుకున్నా కానీ కాపులం రాదు. ఎందుకు మీ సొసైటీ వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పు. అట్లనే మన పేరు చెప్తే తెలుసు. మన ఓన్లీ దాని పేరు పెట్టాలి, తినబెట్టాలి. ఇప్పుడు మా సోమవారం నాడు ఎందుకు రమ్మన్నారు? ఎందుకు వెళ్ళిపోయినాను? ఆ రోజు ఏం చెప్పినాను? అమౌంట్ పంచుతారు రమ్మని చెప్పినావు. మాకైతే అన్నాడు కాలేదు. నాతో ఒక 20 మంది వాళ్ళ గురికి కాలేదు అవుతుందని చెప్పిండు. ఇవాళ పైసలు ఇస్తాడు, అది కూడా తప్పించుకోండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుండు. కృష్ణ శ్రీనివాస్ రెడ్డి బోర్కర్కి వెళ్ళిపోయిండు. అయితే లేదు. తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోమంటే కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. అట్లయినా కాలేదు. డేట్ చేంజ్ చేసిర్రు, అది ఇబ్బంది అవుతుంది. మాకు ఖచ్చితంగా చేస్తామన్నారు. ఎవరు? రామాయపల్లి. మేము తీసుకున్న డేట్ అయితే కరెక్ట్ రుణమాఫీ అయ్యేది. తప్పు డేట్ చేసిర్రు వాళ్ళు. రుణమాఫీ కాలేదు మాకు. ఖచ్చితంగా రుణమాఫీ రావాలి మాకు. రుణమాఫీ వేసుకున్నారు. ఇప్పుడు తీసుకునే 73,000 ఇచ్చిండు. లవన్ పటకి 73,000 తీసుకుంటు. రవితేజ ఏం చేసిందంటే ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే పెట్టిండు. దాన్ని మళ్ళా 2024లో 9 నెలల్లో ఇంటర్ చేసింది. ఇప్పుడు 23 పోయి 24లో ఇంటర్ చేసింది. నాకు ఇక రుణమాఫీ తప్పు చేసింది రవితేజ. ఇక సొసైటీ చైర్మన్ చేయమండా, వీళ్ళు సిఓసి చేయమన్నా సంబంధం లేదు. పైసలు కూడా అన్న దండం చేస్తా. ఆ మేడం సొసైటీ సొసైటీ మేడం కూడా తప్పు జరిగింది పోయి నీకు కట్టిస్తాడు రవితేజ అని కూడా. ఆయన కూడా ఒప్పుకుంటు రవితేజ ఇప్పటి కూడా అడిగండి. అట్లా నువ్వు ఎంత తీసుకున్నావు? అప్పు ఎంత తీసుకున్నావే? 73 సార్. ఎంత అయింది మరి ఇప్పుడు? మిత్తితో ఎంత అయింది? మిత్తి కట్టేసిన రెగ్యులర్ గా. మిత్తి కట్టేసినప్పుడు కూడా ఈ ఫైల్ మరి ఇంటర్ అయిందా, ఆన్లైన్ ఎక్కిందా ఎక్కలేదు అనేది చూసుకోలే కదా. చూసుకోలేదు. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం, మాల శ్రీశైలం, సన్నాఫ్ సిద్ధే. ఏ రోజుల నుంచి క్రాప్ లోన్ మాపు కాలేదని 4 నెలలు అవుతుంది తిరగబట్టి. మొన్న బుధవారం నాడు ఏం చెప్పిందంటే సోమవారం నాడు రండి, మీ అమౌంట్ అన్ని ఇస్తాం, మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు. సరే అని మేము సోమవారం దాకా టైం ఇచ్చాము. మా సిస్టంలో మా తప్పు పడ్డది, మేము బాడీ మీటింగ్ పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుకుని మీకు సోమవారం నాడు డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అని మేము ఒప్పుకున్నాము. ఈరోజు వచ్చేసరికల్లా శ్రీనివాస్ రెడ్డి లేడు, మరియు కృష్ణ లేడు. సిస్టమ్ అయిన ఒక్కనే ఉండు ఆపరేటర్. ఈ శ్రీశైలం ఇట్లా మాకు డబ్బులు ఇస్తుడు, తొందరగా రండి 10 నిమిషాల వరకు రండి అని చెప్తే మొన్న సరే డబ్బులు ఇస్తున్నారు మేము వచ్చాము. వచ్చేసరికల్లా వాళ్ళు మళ్ళీ గ్యామ్లింగ్ ఆడి ఇవాళ ఏం చెప్తారు అంటే మేము లేము, కలెక్టర్ ఆఫీస్కి పోయినామని చెప్తారు. మాకు ఈ రైతులకు ఏదన్నా ఒకటి చేసి విషం ఇస్తారా, లేదు డబ్బులు ఇస్తారా,
తీసుకున్నది 70,000, అక్షరాల 70,000. 70,000కు 1,11,000 అయింది నా అప్పు. దాన్ని ఫేక్ అకౌంట్ చేసి 2,06,000 చిల్లర ఫేక్ అకౌంట్ చేసి క్రియేట్ చేసి తీసుకున్నారు వాళ్ళు. డబుల్ ఖాతా ఏ బ్యాంకులో కూడా సిస్టమ్ ఒప్పుకోదట, తీయలేదట. అది ఈ మధ్యలో ఆ అడ్జస్ట్ నుంచి డిసెంబర్ 9 వాయిదా పెట్టిరు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 1 పోయింది. ఇప్పుడు మొన్న సోమవారం అన్నారు, సోమవారం పోయింది. ఇవాళ వచ్చేసరికి మళ్ళీ ఈ కథ ఉన్నది. ఇక నేను కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, మైనపల్లి హనుమంతరావు దగ్గర ఎంపీతో చేయించిన అవన్నీ ఇప్పుడు అన్ని కాయిదాలు నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా చేస్తామంటారు, చేస్తలేరు. తిరిగే కాబట్టి ఇప్పటికి 50,000 ఖర్చు అయిపోయింది. నాకు రాయడం రాదు, మళ్ళీ వేరే వాళ్ళని ఒకళ్ళు తోడుకొని పోవాలి. ఇది నా కథ. 2016 ఒక్క నెల ఇటులో చేసిరు. ఇది మీ కాయిదాలు సబ్మిట్తో సహా ఇస్తా, మీకు అవసరం అనుకుంటే మీరు చూడడానికి. నాకు అంత రేపు 2016 3వ నెల 83,000 నేను అక్షర 83,000 రూపాయలు నేను కాప్ లోన్ ద్వారా రైతుకు సంబంధం కోసం తీసుకున్నా. దాని ఇంట్రెస్ట్ పడి 1,11,000 చిల్లర అదైంది. ఫేక్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేసి నా మీద 2,05,000 చిల్లర క్రియేట్ చేసి తీసుకున్నాయి. ఫేక్ అకౌంట్ అది చేసేది. దానికి ఈ తిరగబట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. రేపు మాపు అందరి దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎస్పీ నుంచి కూడా లెటర్ వచ్చింది. ఎస్ఐ కూడా సోమవారం నాడు కంపల్సరీ తీర్మానం చేయురి అనే రకంగా అన్నాడు. అది ఇవాళ వచ్చేసరికి తాళం పెట్టి లేడు, స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ చైర్మన్ ఏమంటున్నారు? చైర్మన్ నాకు సంబంధం ఆయన డిసెంబర్ 9 ప్రియా రవీనా మేడం ఉండే, ఆయన అందరూ ఒప్పుకున్నారు. సిరిశైలం సాలిపేట సిరిశైలం ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు, రవితేజ ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు. డిసెంబర్ 9 వరకల్లా నీది ఆల్రెడీ మా తప్పు. కంపల్సరీ డిసెంబర్ 9 వరకల్లా నీకు రుణమాఫీ కాకపోతే మేము కంపల్సరీ మా ఇంట్లోకి వెళ్ళి భరిస్తాము, లేకపోతే సొసైటీ బడ్జెట్కి వెళ్ళి తీసి కడతామని అన్నాడు. ఆ బడ్జెట్ పోయింది. డిసెంబర్ 9 పోయినాక 14-15 తారీఖు కృష్ణకి చేస్తేనేమో 2-3 రోజుల టైం అయింది. చైర్మన్కి చేస్తేనేమో అసలు మా భూములు అమ్ముకొని కట్టానా, మా పిల్లల మీద పుస్తకాలు అమ్ముకొని కట్టానా, మేము ఏం అమ్ముకొని కట్టాలనే అట్లా మస్తుగా ఉన్నాయి. మేము చెప్పిన మాత్రానికి అర్థమా అనే రకంగా చైర్మన్ అంటాడు. ఇక దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? ఇక ఆయన చెప్పిన దానికి నాకు ఏం పొంతన కనిపించలే. ఇక నేను తిరుగుతూనే ఉన్నా. ఇసి నాకు న్యాయం జరగాలి. నాకు 3,10,000 17,000 చిల్లర